హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంతస్ క్యూట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోని చూసే ముందుగా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం అనేది మర్చిపోకండి. ఈరోజు అయితే నేను ఒక లైనింగ్ బ్లౌజ్ని కట్ చేస్తున్నానండి. నేను ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. నేను నా పద్ధతిలో ఎలా కట్ చేస్తానో చూపిస్తున్నానండి. ఇది ఒక ఆది బ్లౌజ్ కదండి. ఈ ఆది బ్లౌజ్ని మనం ఫస్ట్ నడుం పొడవైతే చూసుకోవాలి. ఇలా చూసుకొని మనం ఈ షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఇలా చూసుకోవాలి. ఇక్కడ 14.5 అంటే 14 ఇంచులు వచ్చింది. ముందుగా ఈ ఎడ్జెస్ని నీట్గా కట్ చేసేసుకుందాం. ఈ ఎడ్జెస్ని నీట్గా కట్ చేసేసుకుని ఫోల్డింగ్ మన వైపు ఉంచుకొని ఓపెనింగ్స్ అటువైపు పెట్టుకోవాలన్నమాట. సో ఇది ఇక్కడ మనం 14.5 ఇంచులు నడుము పొడవు అనేది ఇక్కడ మార్కింగ్ చేసేస్తున్నాను. తర్వాత ఈ బ్లౌజ్కి ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజేనండి. ఈ సైజుకి నేను 2.5 ఇంచులు పైన విడ్త్ వదిలేస్తున్నాను మెడ దగ్గర. ఓకేనా? తర్వాత షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ పెడుతున్నాను. తర్వాత నేను ఆర్మ్ హోల్ డౌన్ తీసుకుంటున్నానండి. ఆర్మ్ హోల్ చూస్తున్నాను. బ్లౌజ్ని ఇలా నీట్గా వేసుకోవాలి. వేసుకొని టేప్ని ఇలా పట్టుకొని ఇలా తిన్నగా ఎక్కడైతే మనకి రౌండ్ కట్ అవుతుందో అది చూసుకోవాలన్నమాట. సో ఇదైతే 5.5 ఇంచెస్ దగ్గర రౌండ్ కట్ అవుతుంది. అంటే ఆర్మ్ హోల్ 5.5 ఇంచెస్. ఓకేనా? ఇప్పుడు మెడ రౌండ్ కోసం నేను ఇది ఉంది కదా, వీపు భాగంలో ఈ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ని కొలుచుకుంటాను. ఇది నెక్ అనేది చూసారు కదా, రావ్యాకు టైప్లో ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇది కొంచెం డౌన్కే ఉంది. కానీ నేను ఇప్పుడు దీనికి రౌండ్ నెక్ పెడుతున్నానండి. దానికోసం ఈ కిందనైతే 4.5 ఇంచెస్ పెడతాను. ఇక్కడ 4.5 ఇంచెస్. ఇక్కడ మనం పైన 2.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఈ డౌన్ దగ్గర 3 ఇంచెస్ పెడదాం. ఎందుకంటే రౌండ్ అనేది చాలా బ్రాడ్గా నీట్గా వస్తుంది బ్యాక్ సైడ్. ఓకేనా? ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు లూజు, చెస్ట్ లూజుని నేను బ్లౌజ్ మొత్తాన్ని ఇలా ఓపెన్ చేసుకుని ఈ చంక భాగం దగ్గర నుంచి ఎప్పుడు కొలవకండి. ఇది బ్లౌజ్ అనేది ఇలా సాగిపోయి చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మనకి ఈ టక్స్ వేసాం కదా బ్యాక్ సైడ్ ఈ డాట్స్ వేస్తాం కదండి, ఈ డాట్స్ ఎక్కడి వరకు అయితే క్లోజ్ అయిపోతున్నాయో అక్కడికి చూసుకోండి. ఇలా చూస్తే 24 ఇంచెస్ వచ్చింది. అంటే 24లో హాఫ్ 12 ఇంచెస్. మొత్తానికండి ఖర్చులతో సహా కొలిచాను నేను. 2 ఇంచెస్ అనేది ఖర్చులకు ఉంటుంది. మిగతా 10 ఇంచెస్ అనేది బాడీ లూజ్ అనమాట. ఓకేనా? మొత్తం కలిపేసా. ఇక్కడ నుంచి నేను రౌండ్ తీస్తున్నాను. అలాగే ఈ చంక భాగంలో కూడా రౌండ్ తీసేస్తున్నాను. సో బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక చివరి భాగంలో మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం కదండి, మరొక చివరి భాగంలో హ్యాండ్స్ని తీసుకుందాం. అలా అయితే మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఎంత చిన్న క్లాత్నైనా సరే మనం ఈజీగా కుట్టేయచ్చు. దీన్ని 4 ఫోల్డ్స్ చేసుకుంటున్నాను. ఫోల్డింగ్స్ అన్నీ నా వైపు పెట్టుకున్నాను. ఈ ఓపెనింగ్స్ అన్నీ నా వైపు పెట్టుకున్నాను. ఫోల్డింగ్ మీ వైపు భాగంలో ఉంది. నేను దీనికి హ్యాండ్ పొడవు అనేది నార్మల్గా పెట్టేస్తున్నానండి. 7 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ 7 ఇంచెస్ పెట్టాను కదా, ఈ కింద భాగంలో కూడా 7 ఇంచెస్ పెడుతున్నాను. ఓకేనా? ఇక్కడ ఈ 7 ఇంచెస్ దగ్గర కింద భాగంలో పెట్టాను కదా, అక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని పైకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత
ఈ పై నుంచి 1.5 ఇంచు ఇలా డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా ఉండాలన్నమాట, అక్కడ కర్వ్ అనేది తీయకూడదు. అలాగే ఇక్కడ మనకి హ్యాండ్ రౌండ్ ఎంతవరకు తిరుగుతుందో చూసుకోవాలి. హ్యాండ్ రౌండ్ ఎక్కడ తిరుగుతుంది అంటే 9 ఇంచెస్ దగ్గర. అప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి టేప్ని ఇక్కడ పట్టుకుని ఈ విధంగా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకొని టేప్ని ఇలా పట్టుకొని ఇలా మూవ్ చేసుకుంటూ 9 ఇక్కడికి కలుస్తుంది. సో ఇక్కడికి నేను ఒక డాట్ పెట్టుకుని ఇక్కడికి ఇలా కర్వ్ తీసేస్తున్నాను. ఓకేనా, హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్ లోతు అయితే నేను ఇప్పుడు తీయట్లేదండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను. ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ కూడా నీట్గా ఇప్పుడే కట్ చేసేస్తున్నాను. హ్యాండ్ కూడా అయిపోయింది కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ నీట్గా ఈ విధంగా వేసుకుని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ని దీని మీద ఇలా క్రాస్గా వేద్దాం. ఇలా వేసేసుకుని నీట్గా సరి చేసుకోవాలన్నమాట. తర్వాత మనకి ఈ షోల్డర్ కానీ ఈ ఆర్మ్ హోల్ కానీ మొత్తం బ్యాక్ పార్ట్లో ఎలా ఉందో సేమ్ అలాగే వస్తుంది. కాబట్టి సేమ్ అలాగా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. నేను ఎక్కువ పేపర్ కటింగ్సే చేస్తానండి. పేపర్ కటింగ్స్ని బట్టి ఇంకా అలా వేసి కట్ చేసేస్తానమాట. ఎందుకంటే టైం అంత ఉండదు కదా, ఎక్కువ బ్లౌజులు ఉంటాయి. ఒక్కొక్కరు 4-5 చీరలు తెచ్చినప్పుడు ఏం చేస్తానంటే పేపర్ కటింగ్స్ అయితే వేసేసుకుంటాను అనమాట. అలా అయితే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇలా ఎప్పటికప్పుడు అయితే బ్లౌజ్ కట్ చేయడం అనేది చాలా తక్కువ. ఎక్కువ పాత కస్టమర్లే ఉంటారు కాబట్టి కొత్త కస్టమర్స్ వచ్చినప్పుడే ఇలా చేస్తానండి. కానీ ఇది మాత్రం మనకి పాత కస్టమరే అనమాట. ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ నెక్ చూస్తున్నానండి. ఫ్రంట్ నెక్ వచ్చి 6 ఇంచెస్ వచ్చింది, కానీ 6.5 పెడదాం. ఒక 1/2 ఇంచు కిందకి దించాను. ఇక్కడ మాత్రం మొత్తం అంతా లైన్గా ఎలా ఉందో అలా డ్రా చేసేస్తున్నాను. మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఒక లైన్ డ్రా చేసేసుకుని ఫ్రంట్ నెక్ ఒకటి మార్క్ చేసుకున్నాను. ఇక తీసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో మనం ఇక్కడ 2.5 ఇంచులు పెట్టాం కదండి. ఇక్కడ 2.5 ఇంచులు, అలాగే కింద భాగంలో 3 ఇంచులు పెట్టుకున్నాం. అయితే ఇక్కడ 2.5 ఇంచులే పెట్టుకోవాలి. ఇది ఇక్కడ మనం 6.5 ఇంచెస్ పెట్టాం కదా, అక్కడ 2.5 ఇంచుల దగ్గర ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ లైన్ నుంచి ఇలాగా ఒక లైన్ డ్రా చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత ఈ హుక్స్లు తాళ్ళు పట్టి దగ్గర మనకి ఈ ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలా కొలుచుకొని పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ నుంచి మనకి తెలిసిపోతుందండి. ఇక్కడ 8.5 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ మనం ఒక 3 ఇంచులు వదిలేసి 5.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఈ 3 ఇంచెస్ అనేది మనకి షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాం కదండి, దానికోసం అనమాట. ఇక్కడ నేను 5.5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇది 3 ఇంచెస్. అలాగే ఇక్కడ 2.5 ఇంచెస్. అలాగే ఈ మధ్య భాగంలో ఇక్కడ మనం 14.5 ఇంచులు కదా నడుము పొడవు మొత్తం. ఈ 14.5 ఇంచుల్లోంచి నేను 1.5 ఇంచు తీసేస్తానండి. అంటే 13 ఇంచులు వస్తుంది. ఈ 13 ఇంచుల దగ్గర ఒక చిన్న మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 13 ఇంచుల దగ్గర ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఒక కర్వ్, తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఒక కర్వ్. అంతేనండి. ఇక్కడ ఫ్రంట్ రౌండ్ కూడా తీసేస్తున్నానండి. ఇలా రౌండ్ తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనకి లోతు మరీ ఎక్కువ తీయకూడదండి, జస్ట్ ఒక 1/2 ఇంచ్ అంతే. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. కట్ చేసేద్దాం. అంతేనండి, చాలా ఈజీ. నీట్గా మనం ఒక 2-3 సార్లు ఇలా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చూసామంటే ఎవరైనా కుట్టేయచ్చు అన్నమాట బ్లౌజ్ అనేది.
ఇలా కట్ చేసేటప్పుడు మా అమ్మాయి ఉంటుందండి, ఒక్కొక్కసారి పక్కన చూసి అమ్మ ఇక్కడ ఇప్పుడు ఈ కొలతలు పెట్టాలి కదా, ఇప్పుడు ఈ కొలతలు పెట్టాలి కదా అని చెప్పి చెప్తుంది అనమాట. నాకు హ్యాపీ అనిపిస్తుంది, నాలాగే దానికి కూడా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి. అలా ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఎలా అయినా నేర్చేసుకుంటాం. ఎంత కష్టమైనా సరే, ఎంత కష్టమైన పని అయినా సరే, మనం ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఏ వర్క్ అయినా సరే, ఏది కష్టం కాదండి మనం నేర్చుకుంటే. సో ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాను కదా. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ కోసం క్లాత్ని తీస్తున్నాను. ఇలా 2 ఫోల్డింగ్లో ఉండాలండి క్లాత్. ఇలా వేసుకున్నాక 3 ఇంచెస్ ఒకవైపు మార్క్ చేసుకుందాం. అలాగే లెంత్ చూద్దాము. షేప్ బెల్ట్ లెంత్ 9.5 ఇంచెస్. 9.5 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ పెట్టాను. అలాగే ఒక చివర మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి మరొక చివర 2.5 ఇంచెస్. అలాగే మధ్యలో కూడా 2.5 ఇంచెస్. ఇప్పుడు ఈ మూడింటిని ఇలాగా కలిపేయాలి. అంతేనండి, షేప్ బెల్ట్ కూడా కంప్లీట్. ఇప్పుడు మనం లైనింగ్ అంతా కట్ చేసేసాం కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేద్దాం. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని నేను ఈ విధంగా వేసుకున్నాను. తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఈ లైనింగ్ పీస్ని నీట్గా సర్దుకోవాలన్నమాట. అంచు వేయట్లేదండి, బ్యాక్ పార్ట్కి నేను అంచు వేయట్లేదు, ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే ఈ అంచును వాడుతున్నాను. సో ఎలా ఉందో సేమ్ అలాగే కట్ చేసేస్తున్నాను. చక్కగా షోల్డర్ దగ్గర చిన్నగా పెట్టుకొని ఇక్కడ కింద బ్రాడ్ పెంచుకున్నాం అనుకోండి, బ్యాక్ పార్ట్ చాలా బాగుంటుంది అనమాట. రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి ఇలా కటింగ్ చేసి చూడండి, చాలా నీట్గా వస్తుంది. ఓకేనా, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఒకవైపు హ్యాండ్స్ని కూడా కట్ చేసేద్దాం. ఇలా 4 ఫోల్డింగ్స్లో వేసుకుని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి హ్యాండ్స్ని, సేమ్ ఇలా యాజ్ ఇట్ ఈజ్గా వేసేసి కట్ చేసేస్తున్నాం. ఇక్కడ మనకి జాయింట్స్ వస్తాయి. ఆ జాయింట్స్ నేను ఆల్రెడీ ఇక్కడ కట్ చేసి పెట్టాను కదండి, ఈ అంచు అనేది దీనికి వేసేస్తాను అనమాట. ఇప్పుడు అలా సరిపోతుంది, ఇది వేస్ట్ అవ్వదు. ఇక్కడ హ్యాండ్స్కి ఆల్రెడీ అంచు ఉంది కాబట్టి ఇక్కడ అంచు వస్తే నీట్గా ఉంటుంది. సో హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా తీసేద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా క్లాత్ ఎక్కడ సరిపోతుందో చూసుకోవాలి. కరెక్ట్గా రెండో వైపు కూడా క్లాత్ ఉందా లేదా అని చెక్ చేసుకుని వేసుకోవాలి. అక్కడ రావట్లేదండి, అందుకే నేను ఇటువైపుకి మార్చేస్తున్నాను. అంటే రెండు వైపులో కూడా క్లాత్ సమానంగా ఉంటేనే కింద భాగంలో కూడా సమానంగా వస్తుంది అన్నమాట. అంటే రెండు ఒకేలాగా వస్తాయి. లేదనుకోండి మనం పైన బాగానే ఉంది కదా అని చెప్పి కట్ చేసేసామనుకోండి, అడుగు భాగంలో క్లాత్ అనేది తగ్గిపోతుంది అనమాట. రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని జరగకుండా క్లాత్ని పట్టుకుని కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా ఏం పర్లేదండి, మనం అటాచ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవచ్చు. అంతే, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్స్. షేప్ బెల్ట్ కోసం నేను ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కొలత తీసుకున్నాను కదా. ఇప్పుడు దీని మీద ఇది వేసుకుని కింద భాగంలో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను. పైన అంతా సేమ్ అలా ఎలా ఉందో అలా కట్ చేసేస్తున్నాను. అలాగే అడుగు భాగంలో మాత్రం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీస్తున్నానండి. ఇది దేనికంటే పైపింగ్ లోడింగ్ చేసినప్పుడు నేను కింద భాగంలో ఫోల్డింగ్ చేసి కుడతాను కదా, సో దానికోసం అనమాట. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ క్లాత్లోనే మనకి హుక్స్లు పట్టి కాజా పట్టి కోసం కట్ చేసేస్తున్నాను. ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా నేను ఒక వీడియో పెడతానండి, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో లైనింగ్ బ్లౌజ్ని మీకు అర్థమవుతుంది అనమాట.
ఈజీ ప్రాసెస్ చూసామనుకోండి, ఎంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళకైనా సరే కుట్టాలి నేర్చుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. సో లైనింగ్ బ్లౌజ్ని అయితే నేను నీట్గా కట్ చేస్తాను. ఇంకా నాకు కావాల్సింది ఈ నడుం బెల్ట్ కోసం ఈ లైనింగ్ పీస్లో క్లాత్ని నీట్గా కట్ చేస్తానండి. 1.5 ఇంచ్ గ్యాప్తో 1.5 ఇంచు వెడల్పుతో ఈ క్లాత్ని అయితే నీట్గా కట్ చేసేసుకుంటాను. అలాగే మనకి మెడకి నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని పైపింగ్ కోసం అయితే నేను సిల్వర్ థ్రెడ్ అలా సిల్వర్ క్లాత్ ఉంటుంది కదండి, దాన్ని యూస్ చేసి వేస్తాను. అది మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి, చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.